యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనం ఒక అబ్రాడ్ కంట్రీకి మాస్టర్స్ చేయడానికి వచ్చినప్పుడు మన హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో దాంతోపాటు మన పేరెంట్స్ అన్వేవరింగ్ సపోర్ట్ కూడా అంతే ఉంటుంది. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కమింగ్ ఫాదర్స్ డేకి మా డాడీకి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఉండే. అంటే నాకు ఏదున్నా సరే నేను మా దోస్తులతో నేను డిస్కస్ చేసుకుంటా. సో అరే ఇట్లా ఫాదర్స్ డే వస్తుంది కదా, మా డాడీకి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక 4-5 డిస్కస్ చేసిన. ఒక్కొక్కటి చెప్పిండు. ఇంక ఇట్లా డిస్కస్ చేసుకుంటా అంటే ఇక ఫ్లోరిడాలో ఉండే ఫ్రెండ్ గాడు ఉండి అరే మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి అడిగాడు. ఇక అందరం తెల్ల మొఖాలు వేసినాం, ఎవరి పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో మామ లేదు మామ అన్న. రీసెంట్గా 2 months బ్యాక్ మా డాడీకి హెల్త్ బాగాలేకపోతే అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 2 lakhs అయిందిరా బిల్లు. సచ్చుకుంటే 2 లక్షలు కట్టిన, సేవింగ్స్ చేసుకున్నాయి అన్ని వాడిని వీడిని అడిగి 2 lakhs కట్టినా అది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అనిపించింది ఒక 10,000 కట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే అయిపో కదా మా పేరెంట్స్కి. ఏదైనా బర్త్డే వస్తే ఫంక్షన్లు వస్తే గోల్డ్ వేపిద్దామా, అవి వేపిద్దామా, ఇవి వేపిద్దామా, ఏ గిఫ్ట్ ఇద్దామా అని చెప్పేసి ఆలోచించిన తప్ప హెల్త్ ఇన్సూరెన్స్ మీద అయితే అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదురా అని చెప్పేసి అని అన్నాడు. హెల్త్ మంచిగా ఉంటే మనం లైఫ్లో ఏమన్నా చేయవచ్చు. సో అప్పుడు అనిపించింది. సో ఈ కమింగ్ ఫాదర్స్ డేకి నాతో పాటు మా 5 ఫ్రెండ్స్ అందరం కలిసి మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. ఎందుకంటే మన పేరెంట్స్ మన గురించి మస్తు కష్టపడతారు, అక్కడ రూపాయి వాళ్ళు సంపాదించి మన కోసం ఇంత చేసిళ్ళు. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ పైసలు సంపాదించుతాం, ఎంతో కొంత సంపాదించుతాం. ఏమవుతుంది, ఇండియాలో ఎమర్జెన్సీ అయితే డైరెక్ట్ వాటిని పంపించడం అవుతాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే మనం కొన్ని లక్షలు సేఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మాతో పాటు మేము ఇంకొక 10 మందికి ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళకు 20% మేమే కడతాం. ఎంతమంది అని ఉండని మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీ పేరెంట్స్ గురించి. సో మేము మా ఫ్రెండ్స్, మేము మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క, మేము ఒక తమ్ముని లెక్క, అన్న లెక్క, మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ కూడా మేము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ఒక 20% మేము కడదామని చెప్పేసి అని అనుకుంటున్నాం. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే నా పేజ్కి DM చేయండి, మేము మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాం. ఓకేనా, రైట్, బాయ్.